దూరమైంది. యేసు ప్రభు నాకంటే ఎక్కువ. సౌలు ఉన్న పరిస్థితుల్లో చాలా క్షీణించిన దశలో ఉంది. ఎందుకంటే బెన్యామీ గోత్రంలో న్యాయాధిపతుల కాలంలో కొందరు తులువలు చేసిన పనికి ఈ గోత్రం నశించిపోయే పరిస్థితి వచ్చింది. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము కొంచెం వెనుకొస్తే ఉంటుంది. మీకు పని అయిపోతుందయ్యా. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనులను గురించి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రం ఇశ్రాయేలులో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. బెన్యామీ గోత్రం ఏమైపోతుంది? కొట్టివేయబడవలసిన పరిస్థితి. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు బెన్యామీనులకు పెద్ద యుద్ధమే జరిగింది. అంటే ఇశ్రాయేలీ ప్రజలని ఏదంటే అన్నదమ్ములకే అది ఒక సమస్య. కాబట్టి బెన్యామీ గోత్రం అనేది చాలా స్వల్పమైన గోత్రం, చాలా కొద్ది మంది ఉండే గోత్రం. అప్పటి దినాల్లో కానీ, మనం చిన్నప్పుడు ఉన్న దినాల్లో కానీ, ఇప్పటి దినాల్లో కానీ ఒక ఊళ్ళో ఎవరైతే కులం యొక్క బలము, కుటుంబం యొక్క బలము, లేదంటే ఇలాంటి సంఖ్యాబలం ఉన్నోళ్ళకి ఆ ఊర్లో పలుకుబడి ఉంటుంది, ఆ ఊర్లో రాజకీయం నడుస్తుంది, ఆ ఊర్లో పనులు జరుగుతాయి, అంతే కదా. కానీ ఈ గోత్రము చాలా చిన్న గోత్రం, అంటే స్వల్ప సంఖ్యాక గోత్రం. మరి ఈ కుటుంబంలో నుంచి వచ్చిన వాడు ఈ యొక్క సౌలు. సరే, కుటుంబాన్ని గురించి మనము ఇంతవరకు ఆలోచించినాం. ఇదిలా ఉండగా సౌలు ఇప్పుడు మనం చూస్తున్న సందర్భం 9వ అధ్యాయంలో సౌలు ఏం చేస్తున్నాడు? గాడిదలను వెతుకుతున్నాడు. ఇది మంచి పనే చెడ్డ పనే? మంచి పనే. ఇప్పుడు ఎవరైనా కానీ చెప్పాలనుకుంటే మరి గాడిదలు కాయిపోరా, పనికి వాళ్ళవారా అంటారు. అంటే గాడిదలు కాసే పని పనికి వాళ్ళ పని. ఏ పనికి పనికి రానోడు, ఏ పని చేయలేనోడు గాడిదలు కాస్తాడని అర్థం. కానీ అప్పటి దినాల్లో లాంటిది కాదది. అప్పటి దినాల్లో గాడిద ఒక సంపద, గాడిద ఒక వనరు. ఎందుకంటే ఇప్పటిలాగా లారీలు లేవు, బస్సులు లేవు, మరి ప్రయాణాలకు ఉపయోగించేటువంటి బరువులను మోసేటటువంటి ట్రాక్టర్లు లేవు, బియ్యం సంచులు, వడ్ల సంచులు అని మోసుకొచ్చేటివి. కాబట్టి గాడిద కూడా ఒక సంపద. అప్పుడు గాడిదలు కూడా ఒక సంపద. కాబట్టి అది ధనవంతులకు ఉండేటువంటివి. గాడిదలు ప్రయాణాలకు ఉపయోగించేవాళ్ళు. కార్లు, మోటార్ సైకిళ్ళు, రైళ్లు లేవు కనుక ధనవంతుడైనటువంటి కీషుకు మరి ఇలాంటి పశు సంపద ఉంది. మరి ఇప్పుడు గాడిదలు కాసే పని మంచిదంటారా చెడ్డదంటారా? అప్పుడు మంచిదే, ఇప్పుడు చెడ్డదంటారా? ఇప్పుడు కూడా మంచిదే, ఇప్పుడు కూడా మంచిదే. ఒకడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అని బెంగళూరులో గాడిద పాలు అమ్ముతున్నాడు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. కోట్లు. ఇప్పుడు అందరూ గాడిదలు మన ఎత్తులాడుతున్నారు అందరూ. నిజం అబద్ధంగా. కాబట్టి సరే, నేను ఇక్కడ చెప్పదలుచుకున్న మాట ఏంటంటే సౌలు ధనవంతుడే, లేదా ధనవంతుడి కుమారుడే. అతనికి పనివారు కూడా ఉన్నారా లేదా? పనివారు ఉన్నారు. కానీ అతడు సోమరి కాదు. సోమరి కాదు. అతడు తన పనిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తన సొంత పని చేస్తున్నాడు. సొంత పనో మంది పనో ఏదో ఒక పని చేయాలి. ప్రతి వ్యక్తి, ప్రతి పురుషుడు లేదంటే ప్రతి స్త్రీ ఏదో ఒక పని కలిగి ఉండాలి. పని లేని వాడి హృదయం ఎలాంటిదంటే దయ్యాల కర్మాగారము. దయ్యాల కర్మాగారం అంటే ఏంటి? కంపెనీ. ఏం కంపెనీ? దయ్యాల కంపెనీ. పని పాట లేకుండా తిరిగి నిద్రపోతే ఎన్ని దురాలోచనలో,
ఎన్ని చెడ్డ తలంపులో కదా, మనస్సు వికారం, అందరితో కొట్లాడడం, అది కావాలా ఇది కావాలా అందరితో కొట్లాడేది, చెడు ఆలోచనలన్నీ కూడా ఈ సోమరితనంలో నుంచే వస్తాయి. కష్టపడి పని చేసినప్పుడు ఇవి రావు. ఇంకొక విషయం గమనించాలి, దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే సోమరులను కోరుకుంటాడా? బైబిల్లో దేవుడు అనేక మంది ప్రవక్తలను పిలిచాడు, రాజులను పిలిచాడు. వాళ్ళలో ఎవరైనా సోమరులు ఉన్నారా? వాళ్ళ సోమరు లేరు. పశువులు కాపలు కాసుకునే తోళ్ళు, వ్యవసాయం చేసుకునే తోళ్ళు, ఏమన్నా ఏదో ఒక పని, పొలం పను ఏదో పని. కాబట్టి సౌలు ధనవంతుడై ఉండి కూడా సోమరిగా ఉండలేదు. మన జీవితాల్లో కూడా మనం సోమరులుగా ఉండకూడదు. మన శక్తికి, మన జ్ఞానానికి, మన సామర్థ్యానికి తగినట్టుగా ఏదో ఒక పని చేయాలి. తిని ముడుచుకొని పడుకోవడం అనేది దేవునికి ఇష్టమైన పని కాదు అని చూశాను. సరే, ఇప్పుడు గాడిదలను వెతకడానికి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? ఒక పనివాడు మరి సౌలు కలిసి వెళ్ళాడు. వీళ్ళు ఆయా ప్రాంతాల్లో తిరిగారు. గాడిదలు దొరికినాయా? దొరకలేదు. గాడిదలు దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు చదువుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు? మరి సౌలు అన్నాడు, మా నాన్న గాడిదల గురించి విచారించక మనల గురించి విచారిస్తాడేమో. 3 రోజులు అయింది, సెల్ ఫోన్ లేవు, టెలిగ్రాములు లేవు, బహుశా ఇవి కూడా ఉండవు. ఏంటివి? కార్డులు, పోస్ట్ కార్డు కూడా, లెటర్లు కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఉండవు. కనుక మా నాన్న విచారిస్తుంటాడు, మనం ఇంటికి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఒక పనివాడు ఉన్నాడు. అతనికి ఆ పనివాడు ఏమంటున్నాడు అంటే, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఆ దైవజనుడు పేరు, ఆ దైవజనుడి పేరు ఏం పేరయ్యా? సమూయేలు. అతడు ఘనుడు. సమూయేలు అనే దైవజనుడు ఉన్నాడు. నిజంగా దేవుని యొక్క సేవకులను తెలిసి ఉండడం కూడా గొప్ప విషయమే. అతడేం సలహా ఇచ్చాడంటే మనము దైవజనుని దగ్గరకు వెళుదాము. ఇక్కడ గమనించండి దయచేసి. అయ్యా, యేసు ప్రభువు పనిలో నువ్వు ఉండాలి, లేదంటే యేసు ప్రభు తన పని కొరకు నేనేం పని చేస్తాను, యేసు ప్రభు ఏం పని చేస్తాను, నా దగ్గర డబ్బు లేదు, ఒక జీతగాడిగా పనిచేస్తున్నాడు, ఒక నౌకరిగా పనిచేస్తున్నాడు. నౌకరిగా పనిచేస్తూ అతడు ఒక దేవుని గురించిన, దైవజనుని గురించిన మంచి వర్తమానము తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు దేశంలో నుంచి సిరియన్లో కొంతమంది జనాన్ని నైమాను కాలంలో ఇశ్రాయేలు దేశాన్ని జయించి కొంతమందిని బానిసగా తీసుకొచ్చారు. వారిలో ఒక చిన్నదాన్ని నైమాను తన ఇంటిలో పనిచేయాలని చెప్తున్నారు. పరిస్థితి బానిసగా ఉంది, తల్లిదండ్రులు అందుబాటులో లేరు. ఈరోజు పిల్లలు పోయి చదువుకోండి నాయన అంటే నాకు ఇల్లు జ్ఞాపకం వస్తుంది, మా నాయన జ్ఞాపకం వస్తున్నాడు, మా అమ్మ జ్ఞాపకం వస్తుంది. ఏం ప్లారీ, ఏం మామ ఎక్కడ పోయి మా మామ అని చెప్తున్నారు. చూడండి, వాళ్ళు బానిసలుగా వెళ్ళారు. బానిసలుగా వెళ్ళిన స్థితిలో ఆ చిన్న చెప్పింది, మరి నీవు దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళటం మంచిది, నీ యొక్క జబ్బును అతను ఏం చేస్తాడని చెప్పిందే చెప్పలేదా? అంటే మనం ఒక కూలి పని చేసినా, మరి ఎలాంటి పని చేసినా, మనం ఉండే స్థలంలో దేవుని పని
చేయొచ్చట చేయలేమా? చేయొచ్చా చేయలేమా? మనం ఏమంటాం, మనకి ఇట్లా ఉంటే బాగుండు, అట్లా ఉండి ఈ వసతి ఉంటే బాగుండు, ఒక బైక్ ఉంటే బాగుండు, ఒక కారు ఉంటే బాగుండు, ఇంకేదైనా మనకు డబ్బులు ఉంటే, మనం పని లేకుండా ఉంటే బాగుండు, ఇంత ఏదో చెప్పుకుంటాం. అదంతా కాదు. మనము దేవుని పని ఏ విధము చేతనైనా చేయొచ్చు. మనకు ఒక సామెత ఉంది, మనసు ఉంటే మార్గం ఉంటుంది. కాబట్టి మరి ఈ విధంగా ఆ చిన్నదాన్ని ఇట్లాంటి చాలా మంది ఉన్నారు బైబిల్లో. నమ్మకమైన దాసుడు. సరే, ఈ విషయాన్ని ఇట్లా పెడతాం. ఇప్పుడు సౌలు యొక్క దాసుని యొక్క ఆలోచన ప్రకారము బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరారు వీళ్ళు? సమూయేలును కలవడానికి బయలుదేరాడు. అయితే సౌలు కూడా కొంచెం పరిజ్ఞానం ఉంది. మరి మనము దైవజనుల్ని కలవాలి అంటే ఒట్టి చేతులతో దేవుని సన్నిధిలో చేతులతో కనిపించవచ్చునా? మరి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఎట్లా? కొంతమంది ప్రార్థన చేయమని నీళ్ళు తీసుకొచ్చి గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చి పంపిస్తారు. సరిపోతుందా? సరిపోదు. దేవునికి నువ్వు ఇస్తే దాన్ని ఆశీర్వదించి దాన్ని విస్తరింపజేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు మనకు నమ్మకం లేవు. ఈ మాటల్ని మనం నమ్మం. దేవుడు ఇస్తే మనకు తక్కువైతుంది అనుకుంటాం. దేవుడికి ఇస్తే మనకెట్లా అనుకుంటాం. దేవుడికి ఇస్తే మనకు ఇబ్బంది అవుతుంది ఏమనుకుంటాం. కానీ దేవుడు మనకి ఇస్తాడు అనే విషయాన్ని మాత్రము నమ్మం. కానీ దైవజనుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. దైవజనుడిని కలిసినప్పుడు మరి ఒట్టి చేతులతో ఉండకూడదు. కాబట్టి అతడికి ఒక మంచి మరి ఆలోచన, అనుభవము, మరి దైవ జ్ఞానము ఉంది. ఒకసారి ఈ విషయం ఇట్లా పెట్టబెట్టాలి. సమూయేలు సౌలు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సౌలు సమూయేలు కోసం వెళ్తూ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? సమూయేలు ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నాడు? సమూయేలు ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే, రేపు ఈ పాటికి సౌలు నీ దగ్గరికి వస్తాడు అని దేవుడు చెప్పాడు. రేపు ఈ సమయానికంతా సౌలు నీ దగ్గరికి వస్తాడు. నీవు అతనిని ఇశ్రాయేలును రక్షించుటకు రాజుగా అభిషేకించాలని చెప్పాడు. ఎవరు చెప్పినారు? ఎన్ని వచనాల్లో ఉన్నాయి? అంత చదవడం కుదరదని చెప్పట్లేదు. సౌలుకు యెహోవా దేవుడు చెప్పాడు. సౌలు ఎందుకు వెళ్తున్నాడు? సౌలు సమూయేలు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? గాడిదలు ఆటో దొరుకుతాయి తాళని తెలుసుకోవడానికి వెళ్తున్నాడు. సమూయేలు దేవుడు సౌలుని ఎందుకు పిలిపిస్తున్నాడు? ఇశ్రాయేలీ ప్రజలకు రాజుగా నియమించి ఇతని ద్వారా ఇశ్రాయేలీ ప్రజల్ని శత్రువుల నుంచి రక్షించాలని దేవుని ప్రణాళిక. సౌలు ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ ఎడల లేదంటే మరి సౌలుకు సమూయేలు కలవడంలో ఒక ఉద్దేశం ఉంది. సౌలేమో గాడిదలను తెలుసుకోవాలని వెళ్తున్నాడు. దేవుడేమో సమూయేలును తనకు ఒక పనివాడిగా, ఒక దాసునిగా, లేదంటే తాను ఏర్పరచుకున్న సాధనంగా ఉంచుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. చూడండి, ఇద్దరి ఆలోచనలు వేరే ఉన్నాయి. అయితే సౌలు ఎడల ఒక నిశ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి ప్రణాళిక దేవునికి ఉంది. అతన్ని గొప్ప చేయాలి, అతని ఇశ్రాయేలు రాజుగా చేయాలి. అతని ద్వారా ఇశ్రాయేలు శత్రువులైనటువంటి ఫిలిష్తీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, వీరి అమాలేకులందరినీ కూడా సమూలంగా నిర్మించాలనే ప్రణాళిక ఉన్నది. ఈరోజు ఈ మాట మనకేం తెలియజేస్తుందంటే, దేవుడు సౌలు ఎడలనే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడా? ఇదొక ప్రశ్న. దయచేసి మీ అందరికీ ప్రశ్న. దేవుడు
సౌలు ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి నీ ఎడల దేవుని సేవ చేయటమే కొరకే దేవుడు పిలుస్తాడా? మనలో ప్రతి ఒక్కరి ఎడల ఒక ప్రణాళిక, ఒక్కొక్కరికి ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉంటాడా? ఉండడా? చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని పిలుపంటే దేవుని సేవకులకే, అది దేవదానానికో కుమారుకో లేదంటే అక్కలకో ఇట్లాంటి వాళ్ళకే మనకేం పని లేదు అనుకుంటారు. కానీ మనలో ప్రతి ఒక్కరి ఎడలను దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. లేదా మనమందరం కూడా మనందరి ఎడల ఒక ఉద్దేశము దేవునికి ఉంది. మన ద్వారా తాను మహిమ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. మన ద్వారా అనేకులు క్రీస్తు వద్దకు రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. స్త్రీలు ఏమంటారంటే, అయ్యా మేమేం చేస్తాము అంటారు. అన్న అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం చేసింది? దేవాలయంలో ఉంటూ విడవక ఉపవాస ప్రార్థనలు చేయించు. ఎక్కడుంది? దేవాలయంలో ఉంది. మనము కూడా మోకరించి, యేసయ్యా నా ఎడల నీ ఉద్దేశం ఏంటి నాయనా? నా ఊరిలో, నేను పనిచేసే స్థలములో, నా ఇంటిలో, నా చుట్టుపక్కల నీ ప్రణాళిక నా ఎడల ఏమై ఉంది? నా జీవితంలో నీ ఉద్దేశాన్ని నెరవేర్చు అని ఎప్పుడైనా అడిగినారా? అడగలేదా? అడగకపోతే అడగాలి. యేసయ్యా నా ఎడల నువ్వు నా ద్వారా ఏం పని చేయించాలనుకున్నా? ఇదిగో సౌలు దాసుండాగా నేను ఒక స్థలంలో పనిచేస్తూ, ఇదిగో మంచి నీ యొక్క మాటల్ని, నీ యొక్క వర్తమానాల్ని నాతో పనిచేసే వాళ్ళకి తెలియజేయాలా? కొంచెం ఫోన్ బంద్ చేసుకుంటే బాగుంది. లేదంటే కవిత అనే ఒక స్త్రీ ఉంది. ఆమె విశ్వాసుల యొక్క వస్త్రాలను, చిరిగిపోయిన వస్త్రాలు, పేదరికాలు వస్త్రాలను చిరిగిపోయిన వాటికి ఉంటే పని చేసేది. కొర్నేలి ఉన్నాడు. ఆయన దాన ధర్మాలు చేసేవాడు, రేయి పగలు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయలేవా? సంఘం కొరకు ప్రార్థన చేయలేవా? మీటింగుల కొరకు ప్రార్థన చేయలేవా? సేవ కొరకు ప్రార్థన చేయలేవా? కొత్త ఆత్మల కొరకు ప్రార్థన చేయలేవా? లేదు, సంఘంలో అనారోగ్యంగా ఉన్నారు, వెళ్ళి పరామర్శించలేవా? లేదు, సంఘంలో వెనకబడి ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ప్రభు సన్నిధికి రా అని చెప్పి మాట్లాడలేవా? ఆలోచించండి. లేదు, మరి ఏలియాకు ఆశ్రయించిన స్త్రీ రాగా, నీవు పేద విధవరాలు రాగా నీవు సేవకులకు ఆశ్రయం లేవా? మరి గనులైన స్త్రీలాగా మరి ఎలీషాను చేర్చుకున్నట్టుగా నీవు పరిచర్య చేయలేవా? లేదంటే తొలితైరా పట్టణస్థలాగా నీ కుటుంబ రక్షణ కొరకు నీ కుటుంబంలో ఒక ప్రార్థనా కూడిక పెట్టుకోలేవా? నీ ఎడల దేవునికి ఏం ఉద్దేశమే లేదా? నీ నుంచి ఏమి ప్రభు ఆశించడం లేదా? నీవు ఒట్టి చెట్టుగానే, ఫలాలు లేని చెట్టుగానే ఈ లోకాన్ని విడవాలని కోరుకున్నాడా దేవుడు? నిన్ను నాటాడు, నీరు పోసాడు, అంటే ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, మరి అన్ని ఇచ్చినాడు. అన్ని ఇచ్చిన దేవుడి నుంచి కోరట్లేదా? కోరడా? కోరతాడా? కోరతాడు. కోరాడు. ఖచ్చితంగా ఈరోజు మనం ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఏం తీర్మానం చేసుకోవాలంటే, యేసయ్యా ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. యేసయ్యా నా ఎడల నీ ఉద్దేశం స్పష్టంగా తెలుసుకోండి, నేను నీకు ఏ విధంగా ఉపయోగపడగలను, నీకు ఏ విధంగా నీ పనికి నేను సహాయపడగలను అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరిని కూడా ఇంకా ఇంతవరకు మీ జీవితాల్లో మీకు దేవునికి ఎలాంటి ప్రణాళిక ఉందో మీకు అర్థం కాకపోతే మీరు దేవుని అడగండి. తప్పు కాదు.
మీరు అడగండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. యేసు ప్రభువు సహాయం చేస్తాడు. ఒక పాట పాడేవాడికి ఉన్నావా? అయ్యా మీటింగ్లో నేను రాలేనంటున్నావా? నీకు ఆ పొలాన్ని ఇచ్చినాడు, ఆ పని చేయాలి. నీకు అసామర్థ్యం ఇచ్చినాడు, ఆ పనిలో ఉపయోగపడాలి. కష్టమో నష్టమో పనిలో అన్ని వదిలేసుకొని దేవుని కొరకు వెళ్ళాలి. అంతేగాని కొన్నిసార్లు చెప్పకూడదు, కొన్నిసార్లు చెప్పకూడదు, కారణాలు చెప్పకూడదు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మీరు తెలుసుకోవాలి. మీరేమనుకుంటున్నారంటే ఒక దేవదానం లాంటి వాళ్ళను, ఒక మరి గొప్ప దైవ సేవకులను మాత్రమే దేవుడు పిలుచుకుంటాడు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అనుకుంటాడు. మీకును మీ దురస్తులందరికీ ఈ సమాచారం తెలియజేయాలా? ప్రతి ఒక్కరూ దేవుని పనిలో పాలిభాగస్తులే. సంఘంలో సేవకుడు ఒక్కడ మాత్రమే కాదు, ప్రతి ఒక్క విశ్వాసిని ప్రభు సన్నిధికి నడిపిస్తే సంవత్సరంలో ఈ మందిరం పట్టలే, ఈ మందిరం పట్టదు, జ్ఞాన మందిరం పట్టదు, యాడి మందిరం పట్టదు, ఒక మందిరం పట్టదు. కాబట్టి నీకున్న వరముతో నువ్వు పని చేయాలి. నేను బోధైతే చేస్తాను, లేకపోతే పాట పాడమంటే పాడను. మనం ఒక ఆయన అయ్యా 2 మాటలు చెప్పు బాప్తిసం తీసుకునే దగ్గర మేము అడిగితే కరకట్ట దగ్గర పెనుపాక దగ్గర అయ్యా అది కూడా మీరే చేయండి అంటారు. నేను బోధ అయితేనే చేస్తా, పాట అయితే పాడనని నువ్వు అంటే అది కరెక్ట్ కాదు. నీకు పాడే వరం ఇచ్చాడా? పాడు. బోధించే వరం ఇస్తే బోధించు. కానీ బోధించేదే వరము, బోధించేవాడే దేవుని చేత పిలువబడి అనుకోవడం పొరపాటు. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కలిస్తేనే ఈ శరీరానికి కావలసిన పనులన్నీ జరుగుతాయి. మనకు కావాల్సిన ఈ శరీరంలో ఈ కాలు నడవకపోతే, గుడ్డోడు వేయకపోతే ఏం పని చేస్తాం? కళ్ళు ఏం చేస్తాయి? నోరు ఏం చేస్తుంది? పని చేస్తుందా? ఈ మీటింగులు జరగాలంటే అందరూ కృషి చేస్తేనే, దేవుని కార్యాలు జరగాలంటే అందరూ పనిచేస్తేనే. కాబట్టి శరీరంలో ఏ విధంగా అవయవాలు వేరుగా ఉండి వాటి పనులు కూడా వేరేనే. ఏమో కాళ్ళు నడిచే పని చేస్తాయి, చేతులు పట్టుకొని ఏదైనా మోసుకెళ్ళే పని చేస్తాయి, మరి కళ్ళు చూసే పని చేస్తాయి, నోరు మాట్లాడే పని చేస్తుంది. ఈ విధంగా రకరకాల పనులు. మనలో కూడా దేవుని సంఘములో, జీవము గల దేవుని సంఘములో మనందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు. మన చేతులు ఏం పని చేస్తాడు, కాలా పని చేయరు. అదేవిధంగా మన పని వేరు, అలాంటి పని మనం చేయాలని అనుకోకూడదు. కాబట్టి మరి సౌలును దేవుడు ఏర్పాటు చేసుకోవాలని పిలిపించాడు. మరి సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు ఏం చెప్పాడంటే, రేపు మరి మీరు ఉన్నత స్థలానికి వెళ్ళండి, మీరు చదవండి. చెప్పాలంటే మనం చదువుకోకపోతే ముందుకెళ్ళండి. ఉన్నత స్థలానికి వెళ్ళండి, అక్కడ మనం కలిసి భోజనం చేద్దామని చెప్పాడు. కలిసి భోజనం చేద్దామని చెప్పాడు. వీళ్ళు ఉన్నత స్థలానికి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? సౌలు యొక్క ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనంలో 30 మంది ప్రధానులతో కలిసి విందు జరుగుతుంది. ముందటి రోజు బలి జరిగింది. ఈ విందులో మరి సౌలు యొక్క దాసుని మంచి ప్రధానమైన స్థలంలో కూర్చోబెట్టారు. ప్రధానమైన స్థలంలో దీని అర్థం ఏంటంటే, దేవుడు ఎవరినైతే తన పని కొరకు పిలుస్తాడో వారిని గొప్ప చేస్తాడు. ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు, వారిని హెచ్చిస్తాడు. మరి ప్రధానమైనటువంటి వ్యక్తులు అక్కడ ఉండగా గాడిదల కోసం వెతకడానికి వచ్చినటువంటి సౌలును సొంత ఇమేజ్ అంటే ఇప్పుడు మనకి ఏం లేదు, అయినప్పటికీ నీ ప్రధానమైన స్థలంలో కూర్చోబెట్టాడు. అంతేకాదు సౌలు యొక్క దాసుని కూడా కూర్చోబెట్టాడు. ఇక్కడ ఒక సత్యం నేర్చుకోవచ్చు మనం. ఏంటంటే
సౌలుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి. కాళ్ళు చేసే పనికి సమానమే, కళ్ళు చేసే పనికి సమానమే, ప్రభు దగ్గర మాత్రం సమానమే. ఇక్కడ చూడడానికి ఇక్కడ కసువు కొట్టేవాళ్ళు తక్కువగా కనిపించవచ్చు, వండేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, బాత్రూములు కడిగేవాళ్ళు మరి అది చులకనగా కనిపించవచ్చు. కానీ ప్రభు కనులేదు అది చులకన కాదు, అందరూ సమానమే. అప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, అయ్యా పచ్చనకర్తతో, పచ్చనకర్త అంటే సర్వీస్ లేదంటే వడ్డించేవాళ్ళతో కలిసి నిన్నటి దినము నేను నీకు చెప్పాను, ఒక బలించినటువంటి దానిలో ఒక జబ్బ అంటే శరీరంలో ఆ బలించిన పశువు యొక్క ఒక మాంసము తీసుకొచ్చి మరి వడ్డీ ఇవ్వని చెప్పాడు. రేపు నిన్నటి దినము నేను మీకోసం తీసి ఉంచాను. దేవుడి కార్యాలు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను సౌలును రాజుగా ఉంచుట కొరకు పిలుస్తున్నానని తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడు? ఎవరికి తెలిపినాడు? ఎవరు తెలిపినాడు? సౌలును రాజుగా చేస్తున్నాను అని ఎవరు చెప్పాడు? సమూయేలు చెప్పాడు. అదే విధంగా ఏలియాకు చెప్పాడు, ఎలీషాను నీవు అభిషేకించు, నీకు బదులుగా ప్రవర్తన. అదేవిధంగా అంత్యోకయలో మరి సౌలును నేను ఏర్పరచుకున్న పని కొరకు వారిని సాగనప్పుడే అని చెప్పి. కానీ ఈ రోజుల్లో సోమరులు ఏం చేస్తున్నారంటే, దేవుడి పిలుపును ఉద్దేశాన్ని మారుమనసుగా లేకుండా ఒక సంచి కొనుక్కొని, ఒక బైబిల్ కొనుక్కొని ఇంటింటా తిరుగుతూ దేవుని పిలుపు లేకపోయినా మరి దేవుని పనిని బతుకు తెరువుగా మార్చుకొని అవసరమైతే మరి ఒక 10 మంది సేవకులు పిలిపించుకొని ఒక విందు చేసి నేను సేవకు వచ్చినానని సొంత నిర్ణయాలు. దేవుడు నిన్ను పిలిస్తే, దేవుడు నిన్ను వాడుకుంటే, ఇదిగో ఈ సంఘంలో ఉన్న ప్రజలు, ఈయన దేవునికి పనికి వచ్చేవాడు, దేవునికి ఒక సాధారణంగా ఉన్నవాడనే గ్రహింపు వాళ్ళకి వస్తుంది. దేవుడు ఆ గ్రహింపును వాళ్ళకి ఇస్తాడు. ఇక్కడ సమూయేలుకి ఇచ్చాడు, సమూయేలుకు బయటపరిచాడు. కాబట్టి ఈ రోజుల్లో మరి దేవుని పిలుపు లేక వచ్చే వారిని మనం చూస్తున్నాం. అటు వారి గురించి మనకు అక్కర్లేదు. తర్వాత 10వ అధ్యాయంలో మరి సౌలును దేవుడు మరి సమూయేలు నూనెపు గుడ్డితో అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత మనం ముగింపులోకి వచ్చేసాం. మీరు ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు కొన్ని సూచనలు తెలియజేశాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడని, దేవుడు నిన్ను తన పనికి వాడుకుంటాడని, దేవుడు నిన్ను బలపరుస్తాడనేటువంటి దానికి సూచనగా నువ్వు వెళ్ళినప్పుడు రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు ఎదురవుతారు. వారు నీ తండ్రి నీ కొరకు విచారిస్తున్నాడని నీకు తెలియజేస్తారు. ఇది ఒక సూచన. 2వ సూచన ఏంటంటే, నువ్వు వెళుతూ ఉండగా 3 మనుషులు ఒక మేకపిల్లను, రొట్టెలను, ద్రాక్షాతిథిని తీసుకొని బేతేలులో ఉన్న దేవుని దగ్గరికి ప్రయాణమే వెళ్తూ నీకు ఎదురవుతారు. వారు నీకు 2 రొట్టెలు ఇస్తారు, అవి తీసుకొని భుజించు అని చెప్పారు. తర్వాత ఇంకా ముందుకెళ్ళినప్పుడు ప్రవక్తల సమూహము మీకు ఎదురవుతుంది. ప్రవక్తల సమూహం ఎదురైనప్పుడు దేవుని యొక్క మరి నువ్వు కూడా వారిలో ప్రవచించే వాడిగా ఉంటావు అని చెప్పి చెప్పారు. 4వ సూచన, దేవుని ఆత్మ నీ మీదికి బలముగా దిగి వస్తుంది, అప్పుడు నువ్వు కూడా ప్రవచిస్తావు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరినైతే దేవుడు పిలుస్తూ ఉన్నాడో వారికి తాను పిలుస్తున్నానని, నేను నిన్ను నా పని వరకు పిలుస్తున్నానే సంగతిని వారితో మాట్లాడి ఏదో ఒక విధంగా బయటపరుస్తాను. నీవు నాకు కావాలి, నీవు నా పని కూడా కావాలి. ఇది
జీవగల దేవుడి సంఘం పుస్తకంలో కూడా మాట్లాడాడు. ఇక్కడ సౌలు జీవితంలో కూడా మనం చూడగలం. మన జీవితంలో కూడా నా జీవితంలో కూడా నేను చూశాను. నా జీవితంలో నేనేమనుకున్నా అంటే, నా పొలం నేను అప్పటికి డిగ్రీ చదువుకున్నాను, కానీ వ్యవసాయం అంటే మొదటి నుంచి ఇష్టం ఉండేది. నా పొలంలో వచ్చే పని వారికి సువార్త చెప్పుకుంటే చాలు, నేను నమ్మకం చాలా అనుకునేవాడిని. సేవ చేయాలంటే ఇష్టం ఉండేది కాదు, మరి మందితో ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, ఎక్కువ సిగ్గుపడే మనస్తత్వం కలిగినవాడిని. కానీ దేవుడు నన్ను పిలిచినట్టుగా నాకు అర్థమైంది. కానీ నేను నా పని చేసుకుంటానన్నాను, కానీ కుదరలేదు. మరి నా పని చేసుకున్న పొలంలో సాగుతూ ఉంటే 1 సంవత్సరం కంప్లీట్గా వర్షం లేక బావులు బోర్లు ఎండిపోయి ఏ పని లేక ఇంట్లో కూర్చున్నప్పుడు అదే గుడికనే ఉన్నాం కదా, ఎక్కడైనా సేవకి వెళ్దామని ఆ తలంపు అప్పుడు వచ్చాడు. అప్పుడు ఆదోని ప్రాంతం వెళ్ళి సువార్త వెళ్ళి ప్రకటిస్తున్నాను. అప్పుడు దేవుడు నన్ను పిలుస్తున్నాడని నేను ఇంటికి వచ్చాను. యోహానంకులు ఒక 300 రూపాయలు నీళ్ళు తీసుకుంటాడు. ఇంటికి వచ్చాను. యోహానంకులు నేను పరిచయం లేదు. అరే నేను 3 రోజులు సేవ చేశాను, 300 అప్పుడు చాలా గొప్పదిగా ఉంది ఆ రోజు నా మటుకు. అదే దేవుడు నన్ను పిలిచాడు, మన పనికి వాడుకుంటా ఉంటున్నాడు, సూచన ఇది అని. కాబట్టి మన జీవితాల్లో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ప్రభు మాట్లాడతాడు. ఇట్లనే ఉండాలా అట్లనే ఉండాలని చెప్పడానికి లేదు. కాబట్టి సౌలు కూడా పిలిచాడు. పిలువక ముందుకే ఆయనకు ఒక జబ్బను తీసి ఉంచారు. జబ్బని ఆహారం అంటే నిన్ను పిలిచిన దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు, నీ యొక్క అక్కర్లు తీరుస్తాడు. సేవలో నువ్వు ఉంటుండగా నీ యొక్క ఆకలి తీర్చే దేవుడు అని మనం నమ్మాలి. ముఖ్యంగా సేవకులు నమ్మాలి. అలాంటి నమ్మకంతో పనిచేయాలి. అలాంటప్పుడు మన సేవ ఫలభరితంగా ఉంటుంది. కాబట్టి మరి సౌలు కూడా స్పష్టంగా తేటగా మరి దేవుడు బయటపరిచాడు. తన పిలుపుల గురించి మరి స్పష్టం చేశాడు. ఆ తర్వాత మిస్సాకు పిలిపించి ఇశ్రాయేలీ ప్రజలందరినీ పిలిపించి ఆయనను మరి రాజుగా ప్రకటించాడు. ప్రజలందరికీ తెలియజేశాడు. అయితే కొందరు ఏమన్నారంటే, కొందరు యోధులు హృదయంలో ప్రేరేపించబడి సౌలు వెంబడి వెళ్ళినారు. కొందరు పనికి వాడు వీడు ఎలా రక్షించాలన్నారు. చూడండి జాగ్రత్తగా వినే మాట. కొందరు ఏమన్నారు, వీడు ఎలా రక్షిస్తాడు అన్నోడు పనికి వాళ్ళు. కొందరు యోధులు మాత్రము దేవుని చేత యెహోవా చేత ప్రేరేపించబడి వెంబడించినారు సౌలు. చూడండి, అంటే దీని అర్థం ఏంటంటే, మనం దేవుని పనిలో సాగుతూ ఉండగా మనల్ని ప్రేరణ చేసే పనికిమాలు కూడా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా మనల్ని ప్రోత్సహించే వ్యక్తులు కూడా ఉంటారు. అయితే సౌలు ఏం చేశాడు తెలుసా? చెవిటి వాడైనట్టుగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అంటే, పనికి వాళ్ళ మాటల్ని విని చెవిటోడు ఎక్కువ ఉన్నాడు. అంటే ఇంటి అన్నట్టుగా సేవ చేసేవాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న మన గురించి రకరకాలుగా అంటారు. లోకం రకరకాలుగా మరి మనలో తప్పులు ఎత్తి చూపడానికి, మనల్ని విమర్శించడానికి, మన భక్తిని విమర్శించడానికి ఉంటారు. మనం కొన్నిసార్లు ఎట్లా ఉండాలా? చెవిటి వారి వలె ఉండాలి. అంటే మన గమ్యంలో మనం ముందుకు వెళ్ళాలి తప్ప వాళ్ళ మాటలు పట్టించుకొని మనము ఊగిసలాడకూడదు, వాళ్ళ మాటలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. కాబట్టి దీని అర్థం ఏంటంటే, దేవుడు పిలిచిన తర్వాత యోధులను ప్రేరేపించాడు. అంటే నిన్ను దేవుని పనికి పిలిచాడు, రాజును పిలిచాడు, ఆయనకు యోధులు కావాలి. ఎవరు కావాలి? యోధులు కావాలి. యోధులను ప్రేరేపించే పని దేవుడు. నిన్ను ఏ పనికి పిలిచినాడో ఆ పనిలో నిన్ను బలపరిచి నీ కార్యాలు జరిగించడానికి చేసే పని దేవుడు. కానీ మిగతా పని దేవుడు. నీ వంతు నీవు నిలిచి పని చేయాలి. కాబట్టి ఈ విధంగా సౌలు యొక్క జీవితము ఆరంభమైంది. అతడు రూపానికి సౌందర్యవంతుడు. ఇశ్రాయేలులో అతని అంటే సౌందర్యవంతుడు ఎవరు లేడు. దేవుడు సౌలును తన ప్రణాళిక కలిగి కోరుకున్నాడు. మరి సౌలు అయితే దేవుని ప్రజలను మరి
తన గాడిదను వెతకడానికి వెళ్ళాడు. అయితే సౌలు ఒక మాట అన్నాడు, నేను రాజుగా ఉండడానికి నేను ఎంతటి వాడును. ఎంతటి వాడు కాదు. నీవు నేను దేవుని పని చేయడానికి ఎంతటి వాడు. ఇంతవరకు ముందుగా చెప్పిన రాజు ఏమన్నాడు, ఆయనతో కలిసి భోజనం చేయడానికి మనం ఎంతటి వారం అన్నాడు. మనం ఎంతటి వారం కాదు, అల్పులమే. నా గోత్రము నా కుటుంబం అల్పమైంది. అవును, నువ్వు అల్పుడమే, నువ్వు పనికిరాని వాడవే, కానీ ఆయన చేతిలో ఉంటే నిన్ను పనికి వచ్చేవాడిగా చేసుకోగలడు. ఆయన వాడుకోగలడు, నీకు సామర్థ్యం ఇవ్వగలడు, నేను ఉపయోగించుకోగలడు. నీవు నేను పనికిరాని వాళ్ళమే. లోకంలో మనకి ఇవ్వలేకపోవచ్చు, మనుషుల ఎదుట మనకు సామర్థ్యం లేకపోవచ్చు, మనుషులతో మాట్లాడగలిగేంత జ్ఞానం మనకు లేకపోవచ్చు, కానీ మనల్ని బలపరిచేవాడు, మనల్ని వాడుకునేవాడు, మనల్ని నడిపించేవాడు, మనకు సహకారం అందించేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని ఏర్పరచుకొని మనల్ని పిలిచిన దేవుడే. కాబట్టి సౌలును పిలిచాడు ఒక ఉద్దేశంతో. మనందరినీ ఎడల కూడా దేవుడు ఒక ఉద్దేశము యేసు ప్రభు కలిగి ఉన్నాడు. మన జీవితాల ఉద్దేశం ఏందో మీరు తెలుసుకొని తీరాలి. ఆ ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరడానికి మనం ప్రయత్నిస్తూ జీవించాలని ఈ సౌలు యొక్క జీవితం యొక్క ఆరంభం మనకి తెలియజేస్తారు. కాబట్టి మిగతా విషయాలు తదుపరి కూడికలో మనం చూసుకుందాం. అంటే ఇప్పుడు ప్రభు గురించి సహోదరులు నిలబడి చాలా చక్కని వర్ణన అందించారు. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన మరి సహోదరుడు అప్పుడుగా వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత వచ్చేసి మధ్యాహ్నము 3 గంటల సేపు 4 వరకు దేవుని రకంగా సహోదరులు ఉన్నారు అందిస్తారు. అలాగే రాత్రి 7 గంటల నుంచి మరి 8:30-9 వరకు మీటింగ్ ఉంటుంది. కొన్ని తర్వాత మరి భోజనాలు అంటే ప్రతి కార్యక్రమం కన్నడలోని జ్ఞాపకం ఉంటుంది. మరి ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ఇంతవరకు మేము ప్రార్థన చేశాం. అడవిలో ఎన్ని జంతువులున్నా, ఎన్ని పులులున్నా, అడవికి సింహం లేకపోతే అడవికి అందం రాదంట. మరి మా గంధం దేవదాన గారు ప్రభావ రావాలి, మాతో కలిసి ఉండాలని అందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా మొర ఆలకించి ఆయన తీసుకొని వచ్చారు. మరి దేవుడి చిత్తమైన రాత్రి కూడా ఉంటే బాగుంటుంది. రాత్రి కుండలే ప్రార్థన చేస్తాను. రాత్రి కుండలు అదంటే ప్రార్థన చేయడం మా పని. నువ్వు ప్రార్థన చేసుకున్నా వచ్చిన అందరూ భోజనం సిద్ధపరచు ఉన్నాయి. అందరూ భోజనం మనం చేస్తాం. తలవంచని ప్రార్థన చేసుకున్నాం. సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమల మొదటి కోరిక నీ యొక్క నామాన్ని మహిమార్థంగా జరిగించిన విధానం దేవాలయ స్తోత్రాలు. ఇద్దరు నీ దాసులను నిలబెట్టి మంచి వర్తమానాన్ని మా హృదయాలను తాకేటువంటి మాటలు, నీ చిత్తములు, నీ మనసులో ఉన్న విషయాలను నాయన మీరు మాకు పంచుకున్నారు. దేవాలయ స్తోత్రాలు. సమయంలో మరలా మేము రెండవ కూడికకు మరి నేటి దినములో మరలా రావాలి కనుక మరి ఇప్పటి వరకు ఉన్న వాక్యమును ప్రతి ఒక్కరూ నాయన అనుసరించి నడుచుకోవడానికి మీ యొక్క ఆత్మ జ్ఞానమును నాయన దయచేయమని ఈ యొక్క వాక్యము నాయన మా మధ్యలో వినిపించి ఉండగా ఆ మాటలు ప్రతి ఒక్కరికి ఆయన మరి అంది ఉన్నాయి కనుక వారు ఆ మాటలను జ్ఞాపకం ఉంచుకొని తమ జీవిత దినాలలో ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బాగున్నారు కదా.